హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. రేపు ఉదయం మే 13వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ మీ అమూల్యమైన ఓటు సద్వినియోగం చేసుకోవాలని, మీకు నచ్చిన వాళ్ళకి వేసుకొని ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, ఏ పార్టీకి వేసినా కూడా, ఎవరికి వేసినా కూడా మనకు కావాల్సింది ఏంటంటే అభివృద్ధి. మనకి ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే మనకు మేలు చేస్తారని చెప్పి మనకు అనిపిస్తుందో వాళ్ళని మీరే నిర్ణయించుకొని మీ మనసులో పెట్టుకొని ఎవరికైనా సరే ఈ పార్టీ అనే కాకుండా నీకు ఎవరైతే మంచి చేస్తారో అనిపిస్తుందో వాళ్ళకి ఓటేసి వాళ్ళని బెంపర్ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఆ పార్టీ కోసం, ఈ పార్టీ కోసం, వాడి కోసం, వీడి కోసం మీరు ఒకరికొకరు గొడవలు పడద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు సాయంత్రానికి ఎలక్షన్ అయిపోద్ది. ఎల్లుండి నుంచి ఎవడి పని వాడే చేసుకోవాలా, ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలా. దీనివల్ల ఫ్రెండ్స్, దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా ఒకరు వాదులు వేసుకోవద్దు, గొడవలు వేసుకోవద్దు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ఈరోజు 1000 రూపాయలు కానీ, 2000 కానీ, 3000 కానీ, 1500 కానీ ఎంతైనా కూడా ఈ రోజుతో అయిపోతాయి. రేపు ఉదయం లేచి ఎవడి పని వాడు చేసుకోవాలా. నేను దయచేసి చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఎవరెవరు వాదులు వేసుకోకుండా మీ ఓటును మీకు నచ్చిన ఎవరైతే నాకు న్యాయం చేయగలడు, ఎవరైతే నా సమస్యలు తీర్చగలడు అని చెప్పి మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తుందో వాళ్ళకి మీ ఓటును ఖచ్చితంగా, ఓటు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఓటు నీ హక్కు, నీ హక్కు ఓటు. ఖచ్చితంగా ఓటు వేయండి. మీకు ఎవరైతే మంచి చేస్తారో, ఎవరైతే మీకు మేలు చేస్తారో అనిపిస్తారో వాళ్ళకి మీ ఓటు వేసి, మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలా. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఓటు వేయడమే కాకుండా గెలిచిన తర్వాత మీ సమస్యలు మీ విలేజ్ల్లో ఎక్కడైనా సరే మీకు వాటర్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెళ్ళి ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే ఆ రోజు మేము మీకోసం నిలబడి ఓటేసి మిమ్మల్ని గెలిపించాము, ఈరోజు మా సమస్యలు అని చెప్పి ప్రతి ఒక్కరు కలిసి అడిగి చేపించుకోండి. గొడవలు వద్దు, ఒకరికొకరు వాదులు వద్దు, ఏమి వద్దు ఫ్రెండ్స్. అందరూ శాంతియుతంగానే పరిష్కరించుకోవాలి. ఇప్పుడు 1,000, 2,000 కాదు, పిడికిలి 5,000 కలిస్తే ఒక పిడికిలి. ఎవరైనా సరే ఐక్యమత్యంగా ఉంటే ఎవరు ఏం చేయలేరు. అందువల్ల ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు మీ ఓటుని మీరు సద్వినియోగం చేసుకోండి. మీ అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా ఖచ్చితంగా వేయండి. ఎవరైతే మీకు మంచి చేస్తారో, మేలు చేస్తారో వాళ్ళకి మీ ఓటు వేసి గెలిపించుకోండి. మీ సమస్యలు మీరు తీర్చుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఖచ్చితంగా మే 13వ తారీఖున ఉదయం 8:30కి స్టార్ట్ చేస్తారు. 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ బూత్కి వెళ్ళి ఖచ్చితంగా మీ ఓటు మీద చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓటు వేసేటప్పుడు బ్యాలెట్ మీద మీరు బటన్ నొక్కినప్పుడు మీరు అనుకున్న వ్యక్తికే, అనుకున్న పార్టీకి ఓటు పడుతుందా, వేరే వాళ్ళు పడుతుందా చూసుకోండి. మీకు అక్కడ ఏదైనా తేడా అనిపించిందంటే ఖచ్చితంగా బయట ఉన్న ఏజెంట్ కానీ, ఆ బ్యాలెట్ బాక్స్ ఆఫీసర్ కానీ వాళ్ళకి తెలియజేయండి. సార్, నేను ఈ ఓటు వేయాలనుకుంటున్నాను, ఈ ఓటు పట్టలేదు, ఏం చూడండి అంటే వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు. ఫ్రాడ్ జరగదు. ఖచ్చితంగా సరే ఓటు వేయండి. మీ సమస్యలన్నీ ఏమైనా ఉంటే ఎలక్షన్ అయిన తర్వాత ఏ పార్టీ వచ్చినా కూడా మనస్ఫూర్తిగా వెళ్ళి సంతోషంగా తిరిగి రండి. మీ సమస్యలన్నీ చెప్పి చేయించుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.